అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు కొంతమంది కొత్త వ్యక్తుల నుండి ప్రశంసలు పొందుతారు. మీరు మీ సామర్థ్యంతో ప్రజలను ఆశ్చర్యపరుస్తారు. పర్యటన సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. మీరు ఒకే సమయంలో బహుళ పనులు చేయాల్సి రావచ్చు. వాహనం అకస్మాత్తుగా చెడిపోవడం వల్ల మీ ఆర్థిక ఖర్చులు పెరగవచ్చు. మీకు దూరంగా నివసించే బంధువు గుర్తుకు రావచ్చు. ఈ రోజు మీరు జాగ్రత్తగా ముందుకు సాగవలసిన రోజు అవుతుంది. మీరు అందించే సమాచారాన్ని ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చు. ఎవరో తెలియని వ్యక్తి వల్ల మీ మానసిక స్థితి చెడిపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. గృహిణులు తమ రుచికరమైన ఆహారం మరియు గృహ అలంకరణతో అతిథులను ఆకట్టుకుంటారు. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు సమయం విలువను గుర్తించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా వ్యాపారం చేస్తే దాన్ని విస్తరించడానికి మీరు కొంచెం కష్టపడాలి. వ్యాపారవేత్తలు కోర్టు సంబంధిత విషయాల్లో విజయం సాధించవచ్చు. మీరు ఆఫీస్ పనిని మీరే చూసుకోవాలి. ఎటువంటి తప్పును వదిలివేయకండి. డిజైనర్లు అయిన వారు ఈ రోజు వారి డిజైనర్లను ప్రశంసిస్తారు. కుటుంబ సభ్యుడు ఏదైనా సాధించడం వల్ల ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. ఏదైనా కోర్టు కేసు లేదా ఆస్తికి సంబంధించిన పెండింగ్ పనులపై నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. అది మీకు నిరంతర మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం ఇస్తుంది. ఈ రోజు మీరు రోజంతా ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉంటారు మరియు మీ ఏదైనా ముఖ్యమైన పని మీ కోరికల ప్రకారం పూర్తవుతుంది. మీరు మీ కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తించడంలో విజయం సాధిస్తారు. ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ఈ రోజే దానికి పరిష్కారం దొరుకుతుంది. పిల్లల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. వారిని తిట్టడం, కోపం తెచ్చుకోవడం వల్ల వారిలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఏదైనా పని చేసే ముందు దాని మంచి చెడుల గురించి ఆలోచించండి. విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వ్యాపార కార్యకలాపాల్లో పెట్టుబడి పెట్టే ముందు దాని లాభం మరియు నష్టానికి సంబంధించి సరైన సమాచారం పొందాలి. ఆస్తి సంబంధిత వ్యాపారంలో మంచి ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. పత్రాలు మొదలైన వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. గృహ సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి ప్రయత్నించండి, లేకుంటే సమస్య పెరగవచ్చు. యవ్వన స్నేహం ప్రేమగా మారుతుంది. మీరు అజీర్ణం మరియు ఆకలి లేకపోవడం వంటి సమస్యలను అనుభవిస్తారు. ఆహారాన్ని చాలా సమతుల్యంగా ఉంచుకోవడం ముఖ్యం. ఈ రాశి వారి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. ఈ రాశి వారు ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారికి గ్రహ సంచారాలు అనుకూలంగా ఉంటాయి. ఊహించుకున్నవి పూర్తి చేసుకుంటారు. బంధువర్గంతో ఉత్సాహాలు పంచుకుంటారు. పనులను, కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు. ఆత్మీయుల విషయాల్లో సంప్రదింపులు తప్పనిసరి చేయండి. మీ కుటుంబ సభ్యులు మీరు బాధపడే విధంగా ఏదో ఒక విషయం చెప్పవచ్చు. కొందరికి నిశ్చితార్థాలు ఉంటాయి. నిరుద్యోగులకు, విద్యార్థులకు మంచి రోజులుగా ఈ రోజులు ఉన్నాయి. మీ వ్యక్తిగత సమస్యలను ఎవరితోనూ పంచుకోకండి. రక్తపోటు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు పాత స్నేహితులను కలుస్తారు, కానీ ఏదో ఒక కారణం వల్ల మీరు సంతోషంగా ఉండరు. మీ ఆహారం మరియు ఇతర దినచర్యల గురించి క్రమశిక్షణతో ఉండండి. మీ ప్రతిష్ట గురించి మీరు ఆందోళన చెందుతారు. ఈరోజు కొన్ని రోజులుగా ఇబ్బంది పెట్టిన సమస్యలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా చెడు వ్యక్తుల సాంగత్యంతో కొన్ని సమస్యలు చిక్కుకుంటారు. కొత్త ప్రాజెక్టులు, ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆర్థిక సమస్యలు పెరగవచ్చు. తొందరపాటు నిర్ణయంతో నష్టం కలుగుతుంది. మంచి ప్రణాళికతో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉంటుంది, అయినా మీరు విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ రాశివారు ఈ రోజు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి. అదేవిధంగా వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున వేగంగా వాహనాన్ని నడపకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు వేగంగా వాహనాన్ని నడపడం వల్ల ప్రమాదం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు గాయాల పాలు కావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఇష్టదైవాన్ని పూజించడం మానవద్దు. ఈ రోజు ఈ రాశి వారు కనీసం ఒక్కరికైనా అన్నదానం చేయండి. మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు.